సార్ ఇక్కడ సెకండ్ క్యారెట్ అబ్బా లైట్ tanto pelo santo ఫోటోలు తీసుకునే వాళ్ళందరికీ కొన్ని స్పేషల్ వీడియో ఇంకేనా ఓకే థ్యాంక్ యూ అన్న ఫ్రెష్ అన్న మల్టీ-స్టార్ మూవీగా యాక్షన్ ప్యాక్డ్ దేవదాసుతో అందరికీ షాక్ ఇచ్చి తన సత్తా చాటుకున్నారు శ్రీరామాదిత్య. ఉండాలి స్పీడ్ సూపర్ ఫాస్ట్ గా ఉండాలి, ఫన్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి. ఫైనల్ గా ఉండాలి స్పీడ్ సూపర్ ఫాస్ట్ గా ఉండాలి, ఫన్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి. ఫైనల్ ఒక లెక్క ఎప్పటి నుంచి ఇంకో లెక్కగా ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మాజీ వర్కర్ ఇవాళ కార్యక్రమానికి బ్రాడ్బ్యాండ్ పార్క్ ఎక్స్ వీడియో మ్యూజిక్ ఇస్ ఆన్ ఫ్లోరింగ్. నుంచి మా శశిధర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేకే గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్. ఆల్రైట్, వావ్, ఎంత క్విక్ గా ఫాస్ట్ గా ఫటాఫట్ అయిపోయింది కొరియోగ్రఫీ అక్కడ. ఎస్, మ్యూజిక్ ప్లీజ్. చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో కృతి శెట్టి ఈజ్ హియర్ విత్ us. we are very very happy. మీ ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదండి, ఓన్లీ మీ పేరు చెప్పినప్పుడు మాత్రమే సౌండ్ చేస్తారు, రెస్పాన్స్ ఇస్తారు. సో షీ ఈజ్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు మొదలెట్టచ్చు. అండ్ కృతి శెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిషోర్ తిరుమల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్ శ్రీరామాదిత్య గారిని అలాంగ్ విత్ విక్కీ స్టేజ్ మీద.
అవర్ సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సారీ అండి, ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి పెట్టాము. అసలు ట్రాఫిక్ చూస్తే ఇంకా 2 hours పట్టేలా ఉండింది, బట్ ఎలాగైనా వచ్చేసాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, కొన్నిసార్లు లైఫ్లో అంటే ఇప్పుడు వెన్ సమ్మోన్ వాజ్ ఎవర్ లేట్, నేను అనుకున్నాను లైక్ ఎందుకు ఇంత లేట్గా వస్తున్నారు అదంతా అని. బట్ ఈరోజు నాకు తెలిసింది దట్ సమ్టైమ్స్ అలా అనుకోకుండా సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇలాగే సిమిలర్లీ కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకుంటాము ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని, కానీ లైఫ్ షోస్ అస్ అ డిఫరెంట్ వే అండ్ గివ్స్ అస్ స్పేస్ టు గ్రో. మనమేలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ప్లీజ్ June 7th సినిమా చూడండి. Another great reason to watch the film is our lovely cast. I want to start with Sharva garu. నాకు ఉన్న అంటే అన్రిలేటెడ్ టు సినిమా నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు అంటే నేను శర్వ గారితో సినిమా చేస్తున్నానని అంటే ఓ శర్వ గారి సినిమా నాకు ఖచ్చితంగా ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తామన్నారు. బట్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే కాదు, ఐ థింక్ యూత్ కూడా చాలా కనెక్ట్ అవుతారు శర్వ గారితో. ఆయన అంత అద్భుతంగా చేసిన మంచి పర్ఫార్మెన్స్తో, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో. సో ఐ వుడ్ లవ్ ద యూత్, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్తో వచ్చి చూడండి, చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. అండ్ ఇందాక అన్నారు శర్వ గారు మంచి నీళ్ళు తాగేంత ఈజీగా ఒక సీన్ పర్ఫామ్ చేసేస్తారని కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆయన ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఆన్ సెట్ అలాగే అంత ఈజీ, అంత ఎఫర్ట్లెస్గానే చేసిస్తారు. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ శర్వ గారు. అండ్ శ్రీరామ్ గారు, మీరు ఏదైతే స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ నాకు అనిపించింది, సినిమా చూస్తున్నప్పుడు అదే కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాజిక్. చాలా అంటే ప్రతి సినిమాకి మేము చాలా ట్రై చేస్తాము, చాలా ప్రయత్నిస్తాము ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి, బట్ అది ప్రతి సినిమాకి జరగదు. బట్ ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మై లిటిలెస్ట్ లవ్ విక్కీ. అంటే విక్కీ చేసిన వర్క్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే అసలు ఒక 2 years బేబీకి అంతా చేయడం ఇట్స్ అన్బిలీవబుల్ అండి. అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈవెన్ దో ఐ వాస్ దేర్ త్రూ అవుట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్, ఇట్ వాస్ స్టిల్ అమేజింగ్ టు మీ, ఇట్ స్టిల్ గేవ్ మీ గూస్ బంప్స్. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ విక్కీ చేసిన సీన్స్కి, ప్రతి ఎమోషనల్ సీన్కి ఐ హవ్ క్రైడ్ సో మచ్. అండ్ హేషమ్ గారి గురించి మాట్లాడాలి, బికాస్ ఐ థింక్ హేషమ్ గారుస్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే చాలామంది నన్ను అడిగారు అంటే 16 songs ఉన్నాయి ఎలా అంటే చాలా బోర్ కొడుతుంది ఎలా, చాలా క్రిటికల్గా చెప్పారు. బట్ ఐ థింక్ సినిమా చూసినప్పుడు నేనే యాక్చువల్గా అనుకున్నాను అంటే 16 songs అంటే ఎలా, లైక్ హౌ ఇస్ ఇట్ గోనా బీ అని. బట్ సినిమా చూసినప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ ఫీల్ ఇట్. It was like wind. I think the story and music, they went so well hand in hand, and I think Hesham garu really killed it with this one. I want to come back to my lovely cast. Shiva garu, it was great working with you. Rahul Ramakrishna garu, Rahul Ravindran garu, Vennela Kishore garu, Swapnika and Tulsi garu, I really enjoyed watching you perform, and I'm a fan. It was lovely. All the scenes that you did, I thoroughly enjoyed so much, Andy. And Peru Peruna Andariki, thank you, Seerath Garu, Aisha. It was wonderful working with everybody. DOP, Vishnu Sharma Garu and Jnana Shekhar Garu. It was amazing working with you. My producers gurinchi matladali, People Media Factory. It was so nice working with you, Andy, and I really hope to collaborate again. And my audience ki, I've been saying this from the first day. ఈ సినిమాని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలామందికి ఇది సమ్మర్ హాలిడేస్, ఐ థింక్ లాస్ట్ వీక్ ఉంటుంది జూన్, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. బట్ ఈ సినిమా విల్ బీ ద పర్ఫెక్ట్ outing for you and your family. So please come and watch it with your family. And
మా తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడకుండా నేను స్టేజ్ దిగలేను. సో ట్రైలర్లో నేను ఒక డైలాగ్ అన్నాను, లైక్ డైలాగ్ చెప్పాను దట్ ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేము. బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నన్ను అంటే అంత ప్రేమ పెంచుకొని నన్ను సొంతంని చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై లవ్లీ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి June 7th ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. కృతి స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు సీరత్ కపూర్ గారిని చాలా చాలా సపోర్టివ్గా ఉన్న ప్రొడక్షన్ టీమ్, ముందు మా రాజు గారి దగ్గర నుంచి మా ఏడి రాజా గారు, ఐ థింక్ మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ నాకు డే టు డే థింగ్. అండ్ వివేక్ కుచ్చిపుట్టు గారు సార్, ఐ థింక్ నాకు ఏదైనా టెన్షన్ వచ్చినా ఏదైనా ఫస్ట్ పరిగెత్తుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాను. అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాతో కృతి is debuting as a Kriti Prasad. Yeah, you can come. I think she's debuting as a executive producer. Sir, okay sir, your daughter is your lucky charm for People Media Factory. I think Credentials is going to be a different run. You're a wonderful person, Kriti, and I'm really happy that this is your first film and you've done an amazing job. And about Vishnu Prasad Garu, I think in industry lo kalsinaka one of the most daring, అంటే ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత కనెక్ట్ అవుతారంటే సేమ్ టు సేమ్ ఏమో. ఐ థింక్ అసలు ఆయన దేనికి భయపడరు. వెరీ క్లియర్ మ్యాన్, వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఐ థింక్ నిజంగా ఏదైనా నేర్చుకుంటా అంటే మీ ధైర్యం నేర్చుకుంటా మీ దగ్గర, అండ్ మీకున్న క్లారిటీ అండ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దట్ యూ హ్యావ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ఈ స్కేల్లో తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. Coming to the entire casting, Shiva, thanks so much for accepting the role and doing this. It was really nice. Venal Kishore Garu, Rahul Ravindran, Rahul Ramakrishna Garu, Trigun, thank you. Seerath, thank you so much for coming and doing that wonderful role. Aisha, thanks again. That was a very sweet role that you did. And coming to Kriti, I think కృతిని అందరూ ఒక గ్లామ్ డాల్ లాగా ఒక బ్యూటిఫుల్ క్యూట్ కృతిని ఇప్పుడు చూశారు. బట్ ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్ట్రెస్ ఎవరన్నా ఉంటే ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ కృతి విల్ బీ ఇన్ ద లిస్ట్. అండ్ కృతి వెరీ డిసిప్లిన్డ్. ఐ థింక్ యూ ఆర్ వెరీ సిన్సియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సో ఇందాకన్నా కదండి డ్రీమ్, మనమే అనేది ఒక డ్రీమ్. అండ్ అందరికన్నా ఈ డ్రీమ్ని అంటే నేను కూర్చున్నప్పుడు నేను రాసుకుంటానండి, బట్ ఆ డ్రీమ్ నిజం ఎప్పుడు అవుతుందంటే ఆ డ్రీమ్ని ఫస్ట్ నమ్మింది ఇస్ మై డార్లింగ్ స్వామి. ఐ థింక్ మనమే అనే సినిమా అవుతున్న దానికి ద ఓన్లీ రీజన్ ఇస్ స్వామి మీరే. బికాస్ ఐ థింక్ కోర్స్ ఆఫ్ జర్నీలో అందరూ సినిమా చూస్తారు, ఎలా తీసినప్పుడు తెలుస్తుంటుంది ఓకే ఈ సినిమా బాగా వస్తుందని. కానీ చెప్పినప్పుడు ఒక సినిమాని నమ్మి అండ్ ఏదైతే నేను చెప్పిన సినిమాని దగ్గరుండి ఐఎమ్ రీటెలింగ్ యూ అంటే నేను ఎక్కడన్నా కొంచెం మిస్ అయ్యి ఓకే ఇది బాగానే ఉంది తీసేస్తున్నా అంటే కూడా పుష్ చేసి ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ మీ. అండ్ రియలీ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నేను ఇది అబద్ధం చెప్పట్లేదండి, నిజంగా ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ అ రిలేషన్ అంటే ఒక బాండింగ్ like how I have had with you ever with anybody. Thank you so much. Sharva, phenomenal actor. I know, I think ఇందాక సడన్గా ఏవి చూస్తున్నప్పుడు అది నేను మర్చిపోయామాట అంత సీరియస్గా చేస్తారని. బికాస్ లాస్ట్ 2 yearsగా వీ హ్యావ్ బీన్ సీయింగ్ అ వెరీ డిఫరెంట్ Sharva ఆల్ టుగెదర్. అండ్ వన్ థింగ్ ఈ సినిమాలో ఒక ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమాలో Sharva will take the film అలా తీసుకెళ్ళిపోయారు. ఐ థింక్ లైక్ యువర్ ఎనర్జీ ఈజ్ వాట్ మనమే విల్ బీ 100%. అండ్ మీరు యూ విల్ లవ్ హిమ్. అంటే నాకు చూసిన ఇప్పుడు ఒక 50 సార్లు 60 సార్లు చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటే నాకు అట్లా విజిల్ వేసేయాలనిపిస్తుంది. అండ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ విక్రమ్ Sharva చేసిన క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ లవ్ ఫర్ బిలీవింగ్ అండ్ మేకింగ్ మనమే హ్యాపెన్ like how it really deserves to be. Thank you so much. And
a very, very special feeling, obviously. To my little son, and I just want to tell him one thing, my Pedainaka, maybe he'll remember, I'm proud of you, my boy. That's it. దీని మించి rest you'll see it on the screen. One thing for audience, I'm 100% ఒకటి చెప్పగలనండి. నిన్నే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చించేసి అసలు వీ హ్యావ్ అంటే నిన్నటి నుంచి మేము ఇంటర్వ్యూలో వస్తుంటే ఒక వైబ్ వచ్చేసింది, ఒక పండగ అట్మాస్ఫియర్ వచ్చేసింది. అంటే ఆయన హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవింగ్ ఇన్ అంటే మనం నమ్మి నిలబడి చేస్తే ఏ రేంజ్లో ఆన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఐ థింక్ విత్ దట్ ఇన్స్పిరేషన్ లాస్ట్ 1.5 year కష్టపడి అండ్ ఎవ్రీబడి అందరం ఈచ్ అండ్ ఎవ్రీబడి నమ్మి చేసింది. ఐ హోప్ మనమే విల్ సీ దట్ సక్సెస్. అండ్ ఈ పండగ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది కదా, ఆ పండగ అట్మాస్ఫియర్ని కంటిన్యూ చేసే సినిమా మనమే అవుతుంది. ఐ ప్రామిస్ వన్ థింగ్, హోల్ ఫ్యామిలీస్ మీరు 10 ఏళ్ళైనా మీ పేరెంట్స్ ఒక 10-15 years నుంచి సినిమాకి రాకపోయినా తీసుకురండి సినిమాకి. యూ విల్ సీ అ ఫిలిం విచ్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక అమేజింగ్ ఎనర్జీ ఫీల్తో వస్తారు. అలాంటి సినిమా చూసి చాలా రోజులు అయింది. ఏమైనా మిస్ అయింటే సారీ, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక డైరెక్టర్ Anime is my first project, and I'm very grateful for this opportunity and to be part of the film. I had a great time working with the team, and I learned so much, and this will always be a special film for me. And I would also like to thank my father and Vivek sir for always supporting and guiding me through this journey. And it was a pleasure working with Sriram sir, Sharva and Kriti. You guys did an amazing job. The first time I saw the film, I just fell in love with you guys. And Vicky, you are a rock star. And please go watch the film on June 7th in theaters. Thank you. థ్యాంక్ యూ కృతి, ఆల్ ది వెరీ బెస్ట్. శర్వా డార్లింగ్, నిన్న గెలిచింది మనమే, రేపు గెలవబోయేది మనమే. ఎందుకంటే నిజంగా తను చెప్పినట్టు శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్టు ఒక పండగ వాతావరణం ఉంది. నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి రీల్లోనూ గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాం అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాలు కానీ తెలియని ఒక పాజిటివ్ వైబ్లో చాలా ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నాం. డెఫినెట్గా ఎల్లుండే ఈ సినిమా అదే కంటిన్యూ అవుతూ నిజంగా ఫ్యామిలీస్ అందరికీ వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే శర్వాని చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నా మహానుభావుడు మహానుభావుడులో ఎంత ఫ్రెష్గా అనిపించాడో మళ్ళీ ఈ సినిమాలో చూస్తుంటే అంత పాజిటివ్ వైబ్ ఉంది. తనతో అంటున్నాను నిజంగా డ్రెస్సులు కానీ అది కానీ ఇంకా యంగ్ అయిపోతున్నాడు రోజు రోజుకి. ఏం డార్లింగ్ అసలు కాలేజ్ లవ్ స్టోరీస్, స్కూల్ లవ్ స్టోరీస్ తీయలేవు నీతో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ సినిమాకి కృతి ప్రొడ్యూసర్గా రావడం, పూర్తి బాధ్యత తీసుకుని ఒక సినిమాని ఇంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం, ఆల్ ది బెస్ట్ కృతి. నిజంగా అలాంటి ఫాదర్ ఉండటం గ్రేట్ నాన్న. ఎందుకంటే ఆయన విశ్వప్రసాద్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అసలు, అంటే గ్రౌండ్కి వచ్చి వర్క్ చేస్తుంటారు. అట్లాంటి పర్సను, మంచి టీం అందరూ. అలాగే ఈ శ్రీరామ్ ఆదిత్య కానీ హీరోయిన్స్కి కానీ అందరికీ కూడా చాలా పెద్ద ఫిల్మ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్లో చాలా ఒక మంచి సినిమా వస్తే వెళ్దామని రెడీగా ఉన్నారు ఆ క్రేవింగ్తో. డెఫినెట్గా ఈ సినిమా నిజంగా ఆడియన్స్కి మంచి బ్రీతింగ్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తూనే యాక్చువల్గా ప్రభాస్ గారితో మాట్లాడుతుంటుంటే ఈ సినిమా దీని గురించి ఆయన అన్నారు అన్నమాట, ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పి. అందుకని చెప్పి డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పమన్నారు. నిజంగా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. సో వీ స్టార్టెడ్ అవర్ సెలబ్రేషన్స్ ఎస్టర్డే. సో ఇది కంటిన్యూ చేస్తూ ఇది ఒక గ్రేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరికీ నచ్చుతుందని కోరుతున్నామండి. అండ్ దీని సక్సెస్ మీట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో విల్ డూ ఇన్ అ బిగ్ వే. అండ్ సక్సెస్ మీట్లో విల్ డిస్కస్ మోర్ అండి. థ్యాంక్ యూ. With your permission, last లో. Okay, done. స్వామి శరణం. వచ్చిన స్వాములందరికీ నమస్కారం.
మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా 4వసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన 10 ఏళ్ళ కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం, అంత దేవుడి దయ. సో నిన్నటిదాకా ఈ అడావడి రిజల్ట్స్ వచ్చేసినాయి, ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 7th మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 27th కల్కి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం. ఇంక నుంచి అన్ని మంచి రోజులే. అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి, కానీ నాకే కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను, అందరూ కనపడినప్పుడు సార్ ఇలా మహానుభావులాగా ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే రన్ రాజారన్ లాగా కావాలి, ఎక్స్ప్రెస్ రాజాలాగా. నాకేమో ఏదో కొత్తగా చేయాలి. బట్ కొత్తగా అంటే ఏముంటుంది, కొత్త కథలు ఏముంటాయి. బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు. మారుతి గారి సినిమాల్లో అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అండ్ అలా చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కిషోర్ గారు, ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు. నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది, బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఏం చెప్తాం అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి, అలానే ఒక మంచి కథ తీయాలి. శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి, మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం. సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్, టైం గురించి. ఎందుకంటే మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం, మనం పెద్ద స్టార్ అయ్యామా, పెద్ద హీరో అయ్యామా, లేకపోతే ఎంత ఆస్తులు సంపాదించాం అనేది కాదు. మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్, మనం చేసే ఒక్క ఫోన్ కాల్, ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది. అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రికి, ప్రతి కొడుక్కి, అలానే ప్రతి లవర్స్కి మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఆదిత్య ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు. ఆ లాస్ట్ 40 minutes మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు. చాలా అంటే యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిటర్ చాలా కష్టపడి ఎడిట్ చేసేది. మేము చాలా సినిమా తీసాం, కొన్ని తీయాల్సి వచ్చింది ఎందుకంటే అవసరమైన వరకే పెట్టాం. సో లాజిక్లు ఎక్కువ అతకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం. అండ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయనివ్వం. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది, దీంట్లో ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరం ప్రతి ఒక్కళ్ళం చాలా కష్టపడి గొడవ పడుతూ ప్రతిరోజు గొడవ పడుతూనే సినిమా చేసాం. ఎక్కడ ఆనందంగా హ్యాపీగా చేయలేదండి. ఫ్యామిలీలా కలుసున్నాం ఏం లేవు, చాలా కొట్టుకుని తిట్టుకునే చేసుకున్నాం పని. ఎందుకంటే సినిమాని నమ్మాం, ప్రేమించాం. ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు ఉంటాయి. సో ఈ సినిమాని నేను అంతగా ప్రేమించి నిజంగా రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ లైక్ నేను ఇంత కొత్తగా కనపడినా, ఇంత బాగా చేసినా ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్కి ఇస్తా. ఎందుకంటే నేను తను పాత సినిమాలన్నీ చూసి నమ్మి తను ఫస్ట్ నుంచి చెప్పా, నీలో అసలు నువ్వు చేసే సినిమాలకి మీకు సంబంధం లేదు, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారని చాలాసార్లు చెప్పా. అండ్ తన్ని అప్పుడు నమ్మా, ఇప్పటికీ నమ్ముతున్నా. బట్ ఇప్పటికీ పుష్ చేస్తూనే ఉంటా, గొడవ పడుతూనే ఉంటా. సో శ్రీరామ్, ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూ టూ. వాళ్ళ వైఫ్ ఎప్పుడు అంటారు మీ రెండో పెళ్ళం అని. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడతారో తెలియదు, నీ ఇద్దరు అంత గొడవ పడ్డాం.
ఈ సినిమాకి. సో థ్యాంక్స్ శ్రీరామ్. మన సక్సెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ సక్సెస్ అంటే గుర్తొచ్చింది, ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు. బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే. సో మాకు కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరన్నా విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్, ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో జరగాలని నా కోరిక, సక్సెస్ పార్టీ. సో సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం. ఎస్. అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా రైటర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఈ సినిమాకి. చాలా చక్కగా చేశారు. ఐ థింక్ యువర్ డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్. ఆయన మొహంలోనే ఆనందం. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా నవ్వుతున్నారు. ఎప్పుడు అన్నీ సీరియస్గా ఉంటారు, ఎందుకంటే కూతురు పని చేసింది కాబట్టి, నా సినిమా అని కాదు. బట్ యా, చాలా బాగుంది, చాలా సంతోషం అమ్మ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలా మంచి సినిమాలు బాగా తీయండి. అండ్ మారుతి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. స్వామి వాళ్ళ లేకపోతే డార్లింగ్ అంటే యాక్చువల్లీ డార్లింగే, కానీ మారుతి గారు నాకు మహానుభావుడు. ఇలాంటి నాకు అంటే డైరెక్టర్లు కిషోర్ తిరుమల గారు, మారుతి గారు ఇలాంటి అంటే 35 సినిమాలు నేను 20 ఏళ్ళు ఎలా అయిందో నాకు ఇంకా తెలియదు. ఇంకా మా నాన్న కిందకి వస్తూ మాట్లాడుతుంటే, ఏంట్రా 20 ఏళ్ళు అయిందా నువ్వు వచ్చి 30 సినిమాలు చేసావా, అసలు అర్థం చూడలేదంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది. బట్ ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అంటే నాకు హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాకు ఇంత మంచి కథలు రాసుకొస్తున్నా. ఎందుకంటే నాకున్న ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ హీరోకు ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ. సో ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అలానే హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లందరికీ, అలానే ప్రేక్షకులందరికీ, అలానే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఐ రియలీ వాంటెడ్ టు మీకు తల వంచి శిరసు వంచి ప్రాధాభివందనం చేయాలనుకున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకుని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి ఆఫీసుల చుట్టూ. ఈరోజు నాకు ఈ కళామ తల్లి ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చిందంటే అది ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ స్వామి శరణం, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఐ లవ్ యూ ఆల్. చాలా ఎమోషనల్గా ఉంది, బట్ యా, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి నుంచో మాట్లాడదాం, ఇలా చెప్పుదాం అనుకున్నా, బట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ 20 ఏళ్ళు 35 సినిమాలు, వావ్. 30 సినిమా, అదే 20 ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ గివింగ్ మీ చార్మింగ్ స్టార్ అనే ఒక ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలానే నా పక్కనే ఉండే నా టీం, నేను ఇంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్ మార్క్, మై హెయిర్ స్టైలిస్ట్ నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్ళారు. అలా ఎంతోమంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ, అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్, మేమందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ. వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీశేఖర్, నా సినిమా కోంటే కోటితో మొదలై వాళ్ళు పిఆర్ఓలు అయ్యారు. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్, మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఫస్ట్ అమ్మ తులసమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. మీ నోట్స్లో నా కొడుకు అన్నారు, 100 కోట్ల సినిమా అన్నారు, మీ ఆశీర్వాదం ఇలానే కావాలి. ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అమ్మ, థ్యాంక్ యూ. అండ్ శివ గారు, అరుణ్ గారు వెళ్ళిపోయారా? ఓకే. డార్లింగ్, హీరోగా చేస్తూ, ఇద్దరు హీరోలుగా చేస్తూ ఒక మంచి కథ చెప్తే మేము ఉన్నాం, విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చేసి
నిజంగా మీ స్టేజ్ జర్నీ ఇంకా పెంచుకుని థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ గైస్ ఫర్ సచ్ అ స్వీట్ గెస్చర్. ఒక చిన్న రోల్ అడగగానే చేసినందుకు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి. హీరోలుగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంకో పక్క హీరో సినిమాకి క్యారెక్టర్ లాగా ఒక చిన్న గెస్ట్ రోల్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇద్దరు బామ్మలు ఆల్రెడీ సీరత్ గారితో చేశా. ఆయిషా గారు, మీకు మాకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, బాగా అరుస్తున్నారు. సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సీరత్ ఆల్రెడీ రన్ రాజా రన్ హిట్ కొట్టడం, ఇది ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాం కలిసి. ఆయిషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్ యా, కిషోర్ గారు, థ్యాంక్ యూ వచ్చినందుకు, వచ్చిలా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మంచి సినిమా చేద్దాం ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ. అండ్ శశి గారు, ఈ విషయం మాట్లాడాలి. సో సినిమా మైత్రి మూవీస్ వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ శశి గారు ఇస్ ద హెడ్ ఆఫ్ మైత్రి మూవీస్. థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ సో ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నా అంటే, ఫస్ట్ మొన్న ఎప్పుడో సినిమా చూశారని చెప్పారు. సో ఫస్ట్ కాల్ నాకు వచ్చింది ఏమన్నారు అని. ఆయనకి బాగా నచ్చింది, బాగుంది, అలాంటి వింటానికి నేను చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నా. సో ఆయన మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు, బాగుంది. ఎందుకంటే రిలీజ్ డేట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఆయన చూసి 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 ఇదే మంచి డేట్ అని ఆయన డిసైడ్ చేసిన తర్వాత అందరం విశ్వ గారు అందరం కూర్చుని ఇంకా కొంచెం మడావిడిగా అయినా కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు మంచి సినిమా మీద నమ్మకం ఉంది, మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్తో తక్కువ టైం అయినా పబ్లిసిటీ తక్కువైనా మేము సరే ఉన్నది చేద్దాం, మంచి సినిమా చేసాం కదా వెళ్ళి చూద్దాం అన్న ధైర్యంతో వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజా గారు, థ్యాంక్ యూ. అండ్ కృతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మాల్లోన్న గారు అంటున్నా. బాబు చాలా వెరీ స్వీట్. అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్ట్రెస్, వెరీ డెడికేటెడ్. అండ్ ఆవిడిచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు, అసలు అద్భుతంగా చేశారు. అండ్ ఎందుకంటే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చాలా కష్టం, లౌడ్గా చేయటం ఇవన్నీ చాలా ఈజీ, కానీ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అనేది వెరీ ఫ్యూ యాక్టర్స్కే తెలుస్తుంది. అండ్ షీ రియలీ వర్క్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ వివేక్ గారు, విశ్వ గారు, వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది నాకు తెలియదు. బట్ ఆల్వేస్ వాళ్ళు ఎంత జెన్యూన్ అంటే, నాకే 2 సినిమాలు చేసి నేను హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళతో సినిమాలు చేసి, అంటే నేను కాదని లేదు అంటే వాళ్ళ మంచితనం చూసి నాకు చేయబుద్ధి కాదు. అంటే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఐ వాంటెడ్ టు బీ రెస్పాన్సిబుల్. బట్ కొంచెం ఇబ్బంది పెట్టా ఈ సినిమాకి, బట్ పర్లేదు, ఎందుకంటే నా సంకల్పం ఎప్పుడు మంచి సినిమా చేయాలని. బట్ ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, సినిమా పంపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట అడగలేదు, ఒక్క మాట అనలేదు. దే బీన్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ గారు ఇస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు ఫర్ బీయింగ్ దేర్. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి. ఏమన్నా అనిపించితే కాస్త ఆన్సలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటా. అండ్ సార్, ఐఎమ్ 1 కాల్ అవే. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, చేసి చూపిస్తా. సో ఇక్కడి నుంచి మీరు కొత్త శర్వా చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో మనమే. థ్యాంక్ యూ. శర్వా గారు, మరి ఆ ప్రమాణ స్వీకారం కూడా చేస్తే తర్వాత పిఠాపురంలో సక్సెస్ మీట్కి వెళ్ళొచ్చేమో, ఇప్పుడు ఇక్కడ మొదలెట్టేస్తే. ఓకే, ఇదే చెప్పి పంపించారు నాకు. శర్వా అనే నేను మీ అందరి సమక్షంలో జూన్ 7న మనమేతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయనని హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే ముందే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మేము. సో వన్స్ అండి, ఆ గ్రూప్ ఫోటో ఏదో సరిగ్గా రాలేదంటే ఒక్కసారి శర్వా గారు, కృతి గారు, విష్